విలీనం అంటూ మరో పెద్ద ఎత్తున ప్రచారం. ఎందుకంటే ఇండియా కూటమిలోకి వెళ్తేనే వీళ్ళకి సేఫ్ అన్నట్టుగా బలమైన ప్రతిపక్షంగా అది ఉంది. జోనియా గారు కూడా ఆహ్వానిస్తారు. ఇవన్నీ ఊహాగానాలండి. ఇవి కొన్ని సెక్షన్స్ కావాలని పెడుతూ ఉంటాయి. మొదటిది, జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి కాంగ్రెస్కు వ్యతిరేకంగానే ఆయన పార్టీ ఏర్పాటు చేసుకున్నాడు. కాంగ్రెస్ను ధిక్కరించే పార్టీకి పెట్టుకొని ఆయన పేపొందాడు. ఏ దశలో కూడా కాంగ్రెస్కు దగ్గరైన దాఖలాలు ఏం లేవు. కాంగ్రెస్కు దగ్గర అయితే ఆయనకు వచ్చే రక్షణ కూడా ఏం లేదు. ఇప్పుడు ఆ కేసులో ఇంకొకటో అంటే అవన్నీ బీజేపీ చేస్తుంది, కానీ కాంగ్రెస్ ఏమి ఇప్పుడు అధికారానికి చాలా దూరంగా ఉంది కదా. అవును, కనీసం బీజేడీ లాంటి స్టేట్మెంట్ కూడా చేయలేదు వీళ్ళు. మీరు అది గుర్తించాలి. కాకపోతే కొంతమంది వ్యాఖ్యాతలు కొన్ని సెక్షన్స్ ఏమంటే బీజేపీ వాళ్ళు అంటున్నారు ఈ మాట. ముఖ్యంగా బీజేపీ తరఫున ఆయన శ్రీనివాసరాజు, అవును మంత్రి గారు, మంత్రి అని అన్నది, మంత్రి కాదు, ఇంకొక శ్రీనివాసరాజు కాదు, ఆయన నల్లమెల్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఏదది రెడ్లు నియోజకవర్గం. ఆయన ఈ ప్రకటన చేశారు. అనపర్తి అది కూడా చివరి నిమిషంలో మారి ఇదైంది కదా, బీజేపీ నుంచి ఇటు వచ్చి ఇదంతా ఆయన చేసాడు ఈ ప్రకటన. ఇదే విషయం ఇంట్రెస్టింగ్గా వైఎస్ షర్మిలను కూడా అడిగారు. అడిగితే ఇవన్నీ పిల్ల కాలువలు, ఎప్పటికైనా కాంగ్రెస్లో కలిసిపోవాల్సిందే అన్న మాట అది ఆమె జనరల్ భాషలో ఆమె ఒకటి అన్నారు. సో కొంతమంది కాంగ్రెస్ వాదులు, పాత కాంగ్రెస్ వాదులు ఎప్పటికైనా రాజశేఖర రెడ్డి కొడుకు వస్తాడు, రావాల్సిందే అనేవాళ్ళు కూడా కొందరు ఉన్నారు. కానీ వైసీపీ ఇంతవరకు అలా చెప్పలేదు. నిన్న పేరుని నాని కూడా కుండ బద్దలు కొట్టి జైల్లో పెట్టినప్పుడే మేము కలవలేదు, లొంగలేదు, ఇప్పుడు మేము ఎందుకు కలుస్తామని చెప్పారు. సో చాలా స్పష్టంగా ఇండియా కూటమికి వ్యతిరేకంగా వాళ్ళు ఎన్డీఏ కూటమిని బలపరుస్తూ ఉంటే ఇంతకంటే అవకాశం రాదు కదా. కనీసం తటస్థంగా కూడా లేరు కదా. సో కాంగ్రెస్ వైపు వెళ్ళే వాళ్ళు అయితే ఇప్పుడు ఎన్డీఏకి ఇలా బేషరతుగా మద్దతు ఎలా ప్రకటిస్తారు? సార్, జగన్ భయపడుతున్నాడు అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళని ఓడించింది వీళ్ళు ముగ్గురు, ఎన్డీఏ, జనసేన, టీడీపీ, బీజేపీ. మళ్ళీ వాళ్ళకి మద్దతు ఇస్తే ప్రజలు ఏమనుకోవాలి? ఈయన భయపడుతున్నాడా? ఎన్డీఏకి అది వరకు కూడా మద్దతు ఉంది కదా. పరిస్థితి 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఓడించిన పార్టీలు అవి. స్పీకర్ కదా అంటారు, స్పీకరు సభకు అంతరికి ఉమ్మడిది కాబట్టి మేము ఉన్నాము అని చెప్తారు. ఇప్పుడు భయము, ఒత్తిడి, నిన్ననే మీరు పెద్ద హెడ్డింగ్ పెట్టారు కదా, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు ఈ నాయకులందరూ కూడా. దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటారు. దాని భయం అంటే కూడా భయం కూడా ఉండొచ్చు. ఏం చేస్తారో, ఎప్పుడేమొస్తారు. రాష్ట్రంలో అయితే డెఫినెట్గా ఆందోళనకరమైన పరిస్థితే కదా. రోజు కొత్త కథనాలు, భవనాలు, లేదా ఖాతాలు, అవి కార్పొరేషన్లు, అనేక విషయాలు బయటకు వస్తున్నాయి కదా. కాబట్టి తప్పకుండా రాష్ట్రంలో ఆ పరిస్థితి. కేంద్రంలోకి వచ్చేసరికి వాళ్ళకు కూడా పూర్తి మెజారిటీ లేదు కాబట్టి, అవును, ఉన్నంతలో ఇంకో 4 స్థానాలు బలపరిస్తే మంచిదే కదా అని వాళ్ళు కూడా భావించవచ్చు. కాబట్టి రాష్ట్రాన్ని సర్దుకోవడానికి కేంద్రాన్ని కూడా ఏమన్నా కొంచెం ఉపయోగించుకుందామనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు అక్కడ అవసరం లాగా. అంతేకాని ఇంకోటి కాదు. ఇంకోటి, బీజేపీకి దూరం అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఎప్పుడు అలాంటి మాటలు మీరు ఒక్క విమర్శ విన్నారా? వినలేదు కదా ఎప్పుడు. కాబట్టి కేసులు అంటారా, కేసులు ఉన్నాయి. ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు మీరు పొత్తు పార్టీలు, తొత్తు పార్టీలు అని వామపక్షాలు కానీ, ఇండియా షర్మిల కానీ అన్న మాట. అవును, పొత్తులు తొత్తులు అన్న దాంట్లో ఏ మాట తీవ్రమైంది? అవును, తొత్తులే. ఇప్పుడు అది మారిపోయే పరిస్థితి ఇప్పుడు ఎలా వస్తుంది చెప్పండి? అంటే అధికారంలో ఉన్నప్పుడే అణిగిమణిగి ఉన్నవాళ్ళు ఓడిపోయిన తర్వాత దానికి ఎదురు తిరుగుతారని మీరు ఎలా భావిస్తారు? అయితే మమ్మల్ని ఎందుకు అంటారు, మరి వాళ్ళు ఎందుకు కలిశారు అని కూడా ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రశ్నలు వేసినా కానీ ప్రశ్నలు భరించే పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి తప్ప. వాస్తవానికి పొత్తు పార్టీలు, తొత్తు పార్టీలు అన్నారు వీళ్ళను ఏపీలో. ఆ సిచ్యువేషన్ స్టేటస్ కో ఇది. అవును, ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళని బలపరచడం అనేది స్టేటస్ కో లాంటిదే. నవీన్ పట్నాయక్ ఉన్నాడు, ఓడిపోయాకన్నా కనీసం విమర్శిస్తాను అంటున్నాడు. ఆయన చర్చలు, పొత్తు కోసం కూడా చర్చలు జరిపి ఆయన నిరాకరించాడు. అంటే పొత్తు తొత్తు రెండింటి నుంచి నవీన్ పట్నాయక్ బయటకు వచ్చారు. కానీ వైసీపీ అలా రావడానికి సిద్ధంగా లేదు.